సార్ నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు వేదికని ఎంక్వైరీకి సిబిఐకి అప్పచెప్పడం కావచ్చు, దీనిపైన మరి కేటీఆర్ గారు జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాలు చేపట్టాలి అని చెప్పడం జరిగింది. అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడుతున్నారా అనే కోణంలో మరి కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు తెలంగాణ మొదటించి తెలంగాణ మన రాష్ట్రం సాధించేప్పటి నుంచి దాకా ఇప్పటిదాకా మనం భయపడాలి. ఎందుకంటే మీరు చూసిన గతంలో ఎన్నో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు మన రాజశేఖర రెడ్డి అసెంబ్లీ భయపడలే, చంద్రబాబు నాయుడు భయపడలే. ఈయన ఎంత మనకు రేవంత్ రెడ్డి ఈ సిబిఐ ఐటీ ఈ రిపోర్ట్లు మనం భయపడరు. తెలంగాణ ఎంత సంవత్సరం నుంచి పోరాటం చేసిను, తెలంగాణ మీద ఎన్ని కట్రాలు చేసిను, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాణం పెట్టి తెలంగాణ సాధించను. దానికోసం ఇవాళ ఈరోజు తెలంగాణలో ఏ రోజు సిబిఐ రాత్రి ప్రకటించిన ఆ రోజు రాత్రి నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో చీకటి రోజు ప్రకటించిన ఇలా చాలా బాధతున్నాను. తెలంగాణ పార్టీ వర్కర్ కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజలు బాధతున్నారు. ఎందుకంటే ఒక మచ్చనైన నాయకుల మీద ఇలా చేయాలి అంటే బుచ్చడు సంపాదించాను కేసీఆర్ గారు. కేసీఆర్తో కాదు, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఎన్నో మంత్రులు ఉన్నారు, వాళ్ళు కాళేశ్వరం మీద కాంట్రాక్టర్లు ఉన్నారు. కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, ఇంకా రాజగోపాల్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, వీళ్ళే చాలా దీనిలో పెద్ద కీలగా ఉన్నాయి. వాళ్ళ మీద అవినీతి ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి, ఆఫీసర్ ఇంజనీర్స్ మీద పెట్టాలి. ఇది అన్ని ఒక గేమ్ ఉన్నది. రేవంత్ రెడ్డి 52 సార్లు నేను ముఖ్యమంత్రి గారు మన ప్రధానమంత్రి గారు కానీ దీని మీదనే చాలా ఇన్ని రోజులు ఆయన కిట్రా ఉన్నాయి. ఎందుకంటే గతంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే కొనుగోలు కోసం చీకట ఉపదం చేసుకున్నాం. అప్పటి నుంచి ఆయనకు అదే చిల్లర రాజకీయాలు చేయాలి, అదే ఆయనకు ఎప్పుడు జైలు పైన అదే నుంచి రోజు పెట్టుకున్నాం. కేసీఆర్ గారికి నేను లోపల పంపితేనే నాకు తూర్తి అని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో మీరు చూస్తూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కానీ ఎంపీడీసీ గ్రామ పంచాయతీ మొత్తం సాఫ్ అయిపోతుంది. దాని తర్వాత రాహుల్ గాంధీకి తెలుస్తా రేవంత్ రెడ్డి అస్సలు రూపం ఏంటిది, ఆయన ఒకటే రూపం ఫిక్సింగ్ బీజేపీతో పెట్టుకున్నాం. కానీ ఇంకొక విషయం కూడా సార్, ఇప్పుడు మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారే చాలా సంపాదించుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. కానీ అసెంబ్లీ ముఖంగా సభాముఖంగా కూడా చెప్పారు కేసీఆర్ గారి ఫ్యామిలీ మాత్రమే సంపాదించుకున్నారు, ప్రజలకు ఎటువంటి అభివృద్ధి చెయ్యలేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి ఏమంటారు? మీరు చూస్తాను కావచ్చు, ఇప్పుడు గతం నుంచి మన రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు తిరుపతి రెడ్డి కానీ కొండరెడ్డి కానీ ఎంత అక్రమాల మీద పడతాను. వాళ్ళకి ఒక్కొక్క 8 గన్మ్యాన్లు పెట్టి 20 బండి పెట్టి బ్లాక్ అడ్రస్ పెట్టి హెడ్ డ్రాప్ పెడుతుంది, అందరితో బ్లాక్ మెయిలింగ్ తీసుకుని అనే అలవాటు ఉన్నది. ఎప్పుడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన కేసీఆర్ గారు సంపాదించాలంటే బొచ్చాడు సంపాదించుకోవాలి. ఇదే తెలంగాణ ఏదో ఒకటి ఆశలు పెట్టి అమ్ముపోయి ఏదో చేసుకుని తెలంగాణ ప్రజల కోసం నేను బతా తెలంగాణ కోసం సాధిస్తాం. ఇవాళ గోల్డెన్ తెలంగాణ ఉన్నాయంటే కేసీఆర్ బాధ నుంచి. కేసీఆర్ గారు ఇంత నింద మోయడానికి గల కారణము కేవలం హరీష్ రావు గారు అని చెప్పేసి నిన్న మరి కవిత గారు అయితే వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అంటే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు మాత్రం కవిత గారు మరి ఎందుకు ఇలా స్పందించారు? దీని ఇంకా చాలా పెద్ద కుట్ర ఉన్నది. దీని ఇంకా మొత్తం మన రేవంత్ రెడ్డి పాలసీ ఉన్నది. కవిత గారికి తెలుసు కావచ్చు, కవిత గారు 2006 నుంచి పార్టీలో ఉన్నారు. నేను 2001 నుంచి కరీంనగర్ నుంచి తెలుసు. 2004లో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫస్ట్ టైం ఎంపీ చేసిను. దానిలో ఎన్నో నేను బై ఎలక్షన్లో పాల్గొను. కవిత గారు ఇంటర్ అయిన 2006లో ఆయనకు తెలుసు. ఇలాంటి కేసీఆర్ గారు హరీష్ రావు గారిని కానీ కేటీఆర్ గారిని కానీ సంతోష్ కానీ ఇలాంటి ఆలోచన పడలే. ఆలోచన చేసే ఉంటే తెలంగాణ ఎప్పటికీ రాకపోండే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గ్రూప్లకు సంబంధించి అలాగే ట్విట్టర్ వేదికకు సంబంధించి కవిత గారిని కానీ వాళ్ళ వీడియోలు కానీ అన్నీ కూడా నిన్న రిమూవ్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మరి కవిత గారు పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అంటున్నారు. మీకు తెలిసిపోతుంది తర్వాత 2-3 రోజుల్లో ఏమైతే తీసుకుంటుందో. ఎందుకంటే కవిత గారు చేత్తో మన గొడ్డలతో కొట్టుకుంటాను కాళ్ళకు. ఎందుకంటే పార్టీ ఎప్పుడు కానీ పార్టీ లైన్ మీద ఉండాలి. ఎవరు కానీ నేను కానీ ఇంకోళ్ళు కానీ పార్టీ సుప్రీం ఎవరు చెప్తే వాళ్ళే ఆ మాట చెప్పాలి. ఆయన ఇష్టం మాట అని చెప్పిన ఆయన చాలా బాధపడతారు. ఎందుకంటే కేటీఆర్ గారి పైన కూడా వ్యాఖ్యలు రాబోతున్నాయి కవిత గారి నుంచి అంటున్నారు. అప్పుడు అధిష్టానం చూసుకుంటూ దాని మీద తీసుకోవాలి. కేసీఆర్ గారు కోర్ కమిటీ పిలిచిన తర్వాత ఆయన ఫ్యామిలీ ఎవరు కానీ నేను మొన్న ఇటారాందర్ గారికి నేను ఇచ్చిపెట్టాలి ఇల్లు ఏం లెక్క నా ముందు అని అదే ఉంటాం పార్టీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.